Good morning, children. In previous class, we learned how we have to use the conjunctions. మనం కంజంక్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అవునా? అప్ టు పేజ్ నెంబర్ 119 వీ కంప్లీటెడ్ ఇన్ టెక్స్ట్ బుక్లో 119 వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ 120 పేజ్ నెంబర్ 120 ఇన్ టెక్స్ట్ బుక్. సెకండ్ క్వశ్చన్ చూడండి. Choose the correct conjunction from the help box and fill in the blanks. Some conjunctions may be repeated. ఇక్కడ మీకు కొన్ని కంజంక్షన్స్ ఇచ్చారు, బ్లాంక్స్ కూడా ఇచ్చారు. యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ ద కంజంక్షన్స్, యూ హ్యావ్ టు ఫిల్ దీస్ బ్లాంక్స్. ఆ కంజంక్షన్స్ హెల్ప్ తోటి మీరు ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఓకేనా? మీరు చదివారా? నేను అంతకుముందు అబ్రివేషన్స్ కూడా చదవమని చెప్పాను. ఒకసారి మొత్తం ఒక స్టోరీ బుక్ కూడా చదవమని చెప్పాను. చదివారా ఎవరైనా? ఇక్కడ మీకు బాక్స్లో ఉన్న కంజంక్షన్స్ చూడండి. వెన్, సో దట్, సిన్స్, ఆల్దో, సో, బట్, అండ్, ఆర్, థో, వేర్. ఆల్దో, దో, బట్ ఇవి మూడు సేమే. ఆల్దో, దో రెండు కూడా సేమే. ఇప్పుడైతే చాలా వరకు దో ఒకటే యూజ్ చేస్తున్నారు. బట్ అన్న, ఆల్దో అన్న, దో అన్న సేమే. ఆల్దో ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్. బట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇన్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్. వెన్, వేర్, వాట్, హూ ఇవి కూడా కంజంక్షన్స్గా యూజ్ చేయొచ్చు. దోస్ ఆర్ క్వశ్చన్ వర్డ్స్. స్టార్టింగ్లో క్వశ్చన్గా యూజ్ చేస్తాం. అదే ఇన్ బిట్వీన్ సెంటెన్స్ అయితే మనం వాటిని కంజంక్షన్స్గా యూజ్ చేస్తాం. సో దట్ కూడా మనం పర్పస్, బికాజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో దట్ అనేది కూడా పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? బికాజ్కి బదులుగా మనం సిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బట్, అండ్, దో, వేర్. ఆర్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? చాయిస్, ఇది కానీ అది కానీ ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఆర్ కంజంక్షన్. మనం చాయిస్ కోసం ఆర్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. I need to work hard dash I can pass the test. I need to work hard so that I can pass the test. నేను బాగా వర్క్ హార్డ్ చేస్తేనే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాను, ఆ టెస్ట్ పాస్ అవ్వగలుగుతాను. ఫస్ట్ వన్ సో దట్, అండ్ సెకండ్ వన్ బి చూడండి. డాష్ హీ హ్యాస్ బెస్ట్ క్యాండిడేట్, హీ కుడ్ నాట్ విన్ ద కాంటెస్ట్. He was the best candidate, he could not win the contest. ఈ సెంటెన్స్లో మనం బజ్లో పెట్టేటట్టయితే ఏం పెట్టాలి? హీ వాజ్ ద బెస్ట్ క్యాండిడేట్, అతను చాలా మంచి క్యాండిడేట్. బట్ హీ కుడ్ నాట్ విన్ ద కాంటెస్ట్, కానీ అది గెలవలేదు. అక్కడ బట్కి బదులుగా మనకి స్టార్టింగ్లో ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఆల్దో హీ వాజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా హీ కుడ్ నాట్ విన్ ద కాంటెస్ట్, వీ హ్యావ్ టు రైట్ ఆల్దో రాయాలి. నెక్స్ట్ సి చూడండి. డాష్ యూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్, వీ విల్ ఈట్ డిన్నర్. మనం పర్పస్, సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? రీజన్కి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అవునా? ఆ రీజన్కి బికాజ్ అనేది యూజ్ చేస్తాం. బికాజ్ ప్లేస్లో మనం సిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం బికాజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? అట్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ బికాజ్ యూజ్ చేస్తాం. అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ హ్యావ్ టు యూజ్ సిన్స్ కంజంక్షన్. సిన్స్ యూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్, నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసావు. వీ విల్ ఈట్ డిన్నర్, కాబట్టి మనం డిన్నర్ చేయగలిగాం. సిన్స్, SINCE, సిన్స్. డి చూడండి. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ డాష్ ఐ ఫినిష్డ్ ఆల్ ఆఫ్ ఇట్. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ సో ఐ ఫినిష్డ్ ఆల్ ఆఫ్ ఇట్. ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కాబట్టి నేను మొత్తం తినేసాను. అక్కడ బికాజ్కి బదులు మనం సో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఐ డోంట్ నో డాష్ ఐ కెన్ బై ఎ గుడ్ పెయిర్ ఆఫ్ షూస్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. వెన్ ఐ కెన్ బై ఎ గుడ్ పెయిర్ ఆఫ్ షూస్. వెన్ ఆర్ వేర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. Where I can buy a good pair of shoes. Next, she went to the market కి వెళ్ళింది. Dash could not find anything that she liked. ఇక్కడ రెండు ఆపోజిట్లో ఉన్నాయి.
తను అక్కడ మార్కెట్కి అయితే వెళ్ళింది, కానీ తనకు కావాల్సింది తనకు దొరకలేదు. అంటే టూ ఆపోజిట్ సెంటెన్స్ మధ్యలో మనం ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం? వీ హ్యావ్ టు యూజ్ బట్ కంజంక్షన్. బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎవ్రీబడి లైక్స్ హిమ్ బికాజ్ హీ ఈజ్ నైస్ డాష్ పొలైట్. ఇక్కడ నైస్ అండ్ పొలైట్, నైస్ పొలైట్ రెండు కూడా యాడ్జెక్టివ్స్ కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ అండ్. సారీ నాన్న, ఈ చెప్పలేదు మీకు, ఒక్క నిమిషం. ఈ బ్లాంక్ మిస్ చేశాను. ఈలో ఏముందో చూడండి. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్ డాష్ హీ వాజ్ వెరీ సిక్. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు. డాష్ హీ వాజ్ వెరీ సిక్, బట్ హీ వాజ్ వెరీ సిక్. నెక్స్ట్ ఎఫ్, I don't know dash I can buy a good pair of shoes. Where I can buy a good pair of shoes. G, Gలో ఏముంది? She went to the market but could not find anything that she liked. Beauty, but. And H, H చూడండి. Everybody likes him because he is nice and polite. Nice and polite అనేవి రెండు కూడా ఏంటి? Adjectives. Adjectives కాబట్టి we have to use and conjunction to divide these two words. ఆ రెండు వర్డ్స్ని డివైడ్ చేయడానికి మనం and అనే కంజంక్షన్ యూజ్ చేసాం. డాష్ he was angry with her. He did not talk much. Though he was angry with her. దో కానీ ఆల్దో కానీ ఏదైనా రాయొచ్చు. Though he was angry with her. Though he was angry with her, he did not talk much. Do you like dash or dash? నీకు ఏది ఇష్టం అని అడిగాం. అక్కడ యూ హ్యావ్ టు చూస్, చాయిస్ మీకు అక్కడ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం కంజంక్షన్ యూజ్ చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ఆర్ కంజంక్షన్. డూ యూ లైక్ రెడ్ ఆర్ బ్లూ? ఆర్ ఆర్. నెక్స్ట్ కే. నెక్స్ట్ చూడండి. హీ వర్క్డ్ వెరీ హార్డ్ dash he could get the first prize. He worked very hard so he could the best prize. So he could get the first prize. అర్థమైంది ఆ కంజంక్షన్స్? మీరు ఒకసారి అవి చదివితేనే ఇంకా బాగా అర్థమవుతాయి నాన్న. ఓకేనా? అప్ టు 7th chapter we completed in text book. 7th chapter వరకు మనకి టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది. నౌ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ వర్క్ బుక్. అందరూ వర్క్ బుక్ ఓపెన్ చేయండి. పార్ట్ 2, పార్ట్ 1 మనం కంప్లీట్ చేసేసుకున్నాం 6th లెసన్ వరకు. పార్ట్ 2 అని ఉంటుంది మీ దగ్గర. పార్ట్ 2 వర్క్ బుక్. పార్ట్ 2 వర్క్ బుక్. నేను మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాయగలిగితే రాయండి, లేదంటే కనుక నేను వాట్సాప్లో పెట్టినప్పుడు రాసుకున్నాను చూసి. వాట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ ద స్టోరీ. మీకు ఈ స్టోరీలో ఏం బాగా నచ్చింది? ఏం నచ్చింది? బెంజీ వాళ్ళ డాడీకి నిజం చెప్పడం నచ్చింది. హీ వర్క్ హార్డ్ టు లెర్న్ ద స్విమ్మింగ్. తను స్విమ్మింగ్ చేయడానికి బాగా వర్క్ హార్డ్ చేశాడు. అవునా? అది బాగా నచ్చింది నాకు. మీకు ఏది నచ్చితే అది రాయండి. వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద స్టోరీ. ఏం నేర్చుకున్నారు ఈ లెసన్లో? మీరు ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వీ హ్యావ్ టు డూ వర్క్ హార్డ్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ కూడా నేర్చుకున్నారు, అవి కూడా రాయొచ్చు. అండ్ 4th one, టర్న్ ద పేజ్. వై వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ బెంజీ టు గెట్ హిస్ బాల్ అవుట్ ఫ్రమ్ ద సీ. తనకి ఎందుకని సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. అవునా? బాల్ సముద్రం లోపలికి వెళ్ళిపోతే తనకి ఎందుకు డిఫికల్ట్గా అనిపించింది? ఎందుకు కష్టంగా అనిపించింది ఆ బాల్ తెచ్చుకోవడం? ఎందుకని కష్టం అనిపించింది తనకి? బికాజ్ హీ డోంట్ నో హౌ టు స్విమ్. తనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి. నెక్స్ట్ 5th question. వాట్ మేడ్ బెంజీ ఫీల్ ప్రౌడ్? నౌ 5th question చూడండి నాన్న. వాట్ మేడ్ బెంజీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్? డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్ వెన్ బెంజీ ట్రైడ్ టు స్విమ్. తనకి తను ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అయ్యాడు? ఎందుకు ఫీల్ అయ్యాడు?
డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్ వెన్ బెంజీ ట్రైడ్ టు స్విమ్. ఎందుకని వాట్ మేక్ బెంజీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు? ఆ బాల్ ఎదరికి వెళ్ళిపోయింది, తనకి ఇష్టమైన బాల్, తను ఎలాగైనా ఆ బాల్ని తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకని తను ఏం చేశాడు, 2-3 ఆర్మ్ స్ట్రోక్ చేసి ఎలాగైనా ఎదరికెళ్ళి తెచ్చుకోవాలనుకున్నాడు. అవునా? తనకి తెలియకుండానే తను స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకని? తన బాల్ తనది అనేది వస్తువు వెళ్ళిపోతుంది, దాన్ని తెచ్చుకోవాలి కాబట్టి తను ట్రై చేశాడు, నేర్చుకోవాలి అలాగైనా. ఎవరు అందరినీ పిలిచినా ఎవరు నాకు హెల్ప్ చేయడానికి రావట్లేదు, అదే నేను స్విమ్మింగ్ తెలుసుంటే నా బాల్ నేనే తెచ్చుకోగలను కదా అనే థాట్ తోటి తను స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అవునా? తను స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసి తన బాల్ని విండ్ కొంచెం ఎదురుకు తోసేసరికి తన బాల్ తను తెచ్చుకున్నాడు. అందుకని తను ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. అవునా? డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్ వెన్ బెంజీ ట్రై టు స్విమ్. ఏం జరిగింది? తను స్విమ్ చేయడానికి ఏం చేశాడు? వాట్ హ్యాపెండ్ వెన్ బెంజీ ట్రై టు స్విమ్. ట్రై చేసినప్పుడు ఏమైంది? తన వేస్ట్ వరకు వాటర్ వచ్చేసినాయి, వాటర్ లోపలికి వెళ్ళిపోయి గ్యాస్పింగ్ ఉక్కిరి అయిపోయాడు. అవునా? అది. నెక్స్ట్ 6th question. Why was everyone surprised when Benji began to swim? How did Anna, Belinda and Mike react? Why was everyone surprised when Benji began to swim? అందరు ఎందుకని ఆశ్చర్యపోయారు? బెంజీ అలాగా ఆర్మ్ స్ట్రోక్స్ ఇచ్చి కొంచెం స్విమ్మింగ్ నేర్చుకునేసరికి అందరూ ఎందుకని ఆశ్చర్యపోయారు? బెంజీ కూడా తనకు తానుగా ట్రై చేసి బాల్ గురించి ఎవరికీ తెలియదు, బాల్ అలా వెళ్ళిపోయింది, బెంజీ మనల్ని పిలిచాడు, ఆ బాల్ కోసం తను స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాడు అని తనకి ఎవరికి తెలియదు. తనే తన కోసమే నేర్చుకున్నాడు అనుకుంటున్నారు అందరూ. అవునా? అలా నేర్చుకోవడం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హౌ డిడ్ అన్నా, బిలిందా అండ్ మైక్ రియాక్ట్? వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఏమన్నారు వాళ్ళందరూ? కొంచెం వాటర్ మాకు కూడా ఉంచు, డోంట్ స్వాలో ఆల్ ద వాటర్ ఆల్ ద సీ, మొత్తం అంతా స్వాలో చేసేకు, మొత్తం అంతా నువ్వే ఇదేస్తావేంటి, మాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వు అని కొంత వెటకారంగా అన్నారు. అవునా? ఎందుకని? ఊరికే తను ఏడిపించడానికి అన్నారు అలాగా. హౌ డిడ్ అన్నా, బిలిందా అండ్ మైక్ రియాక్ట్? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాట్ డిడ్ బెంజీ టెల్ ఎవ్రీవన్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్విమ్మింగ్? హౌ డిడ్ డాడీ రియాక్ట్ వెన్ హీ హియర్డ్ బెంజీ టెల్ ద ట్రూత్? వాట్ డిడ్ బెంజీ టెల్ ఎవ్రీవన్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్? తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ని ఎలా చెప్పాడు వాళ్ళందరికీ? ఏమని చెప్పాడు? హౌ డిడ్ డాడీ రియాక్ట్ వెన్ హీ హియర్డ్ బెంజీ టెల్ ద ట్రూత్? వాళ్ళ డాడీకి నిజం చెప్పేస్తాడు కదా, నేను ఇలాగా నా అంతటి నేను నేర్చుకోలేదు, బాల్ వెళ్ళిపోయింది, ఆ బాల్ తెచ్చుకోవడానికి నేను కొన్ని ఆర్మ్ స్ట్రోక్స్ చేసి నా అంతటి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను, మీ అందరినీ పిలిచాను, ఎవరూ రాలేదు, కానీ నేనే నా అంతటి నేను ట్రై చేసి నా బాల్ కోసం ట్రై చేసి నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అని తనకు తాను నిజం చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అవునా? ఎందుకని? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? బెంజీయే నేర్చుకున్నాడు అనుకుంటున్నారు, కానీ బాల్ కోసం వెళ్ళి ఇలాగా స్విమ్మింగ్ నేర్చుకున్నానని బెంజీకి మాత్రం తెలుసు. తను అలా అబద్ధం చెప్పకుండా తనకు తానే నిజం చెప్పి తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అప్పుడు డాడీ ఎలా ఫీల్ అయ్యారు? బెంజీ నిజం చెప్పినందుకు హీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ బెంజీ. తను బెంజీని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తను ఏమీ నిజం దాచకుండా చక్కగా నిజంగా ఏం జరిగిందో అది చెప్పినందుకు వాళ్ళ డాడీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు బెంజీ గురించి. అవునా? మీకు 7th question వరకు మీరు రాయగలిగితే రాయండి అన్న, నేను వాట్సాప్లో పెడతాను, అంతేగాని ఎవరి ఇన్కంప్లీట్స్ ఉంచొద్దు. ఓకేనా? టెక్స్ట్ బుక్లో లెసన్ చదువుతూ ఉండండి, ఆ మీనింగ్స్ నేర్చుకోండి. ఆ గ్రామర్ పార్ట్ మీకు చాలా ఉన్నది. గ్రామర్ పార్ట్ ప్రతి లెసన్లోనూ 2 కాన్సెప్ట్స్ ఉంటున్నాయి కంపల్సరీ. ఈ లెసన్లో ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఉన్నాయి. అవునా? అలాగా మీరు ఆ గ్రామర్ పార్ట్ అనేది మాత్రం వదలొద్దు. మీరు చదువుతూ ఉండండి, ఆ అబ్రివేషన్స్ చదువుతూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? టెక్స్ట్ బుక్లో లెసన్ 1కి 2 సార్లు చదవండి. ఈ బెంజీ లెసన్లో మీకు చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఆ మీనింగ్స్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. కొంచెం లెందీగా కూడా ఉన్నాయి, మీరు వాటిని కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.